ఈరోజు మనం కీర్తనల గ్రంథం 30వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఈరోజు బైబిల్ నుంచి ఏ భాగం పఠించారు అని మనం క్రైస్తవులను ప్రశ్నిస్తే వెంటనే వారు చెప్పే సమాధానం కీర్తనలు. కీర్తనల గ్రంథం మన జీవితాలలో అంతగా ముడిపడి ఉంటుంది. బైబిల్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా కీర్తనలే చదువుతారు ఎవరైనా. సో మరి ఈ యొక్క క్రైస్తవ జీవితాల్లో ఈ యొక్క కీర్తనల గ్రంథం అనేటువంటిది ఎంతగా ముడిపడి ఉందన్నది చెప్పడానికి ఇంతకన్నా మనకి తార్కాణం మరొకటి లేదు. అందరూ కష్టపడి ఇష్టపడి చదివేటువంటి గ్రంథం కీర్తనల గ్రంథం. కష్టపడరు అనుకోండి, ఇష్టపడి చదువుతారు. కీర్తనలన్నీ కూడా మరి దావీదు రచించకపోయినా కానీ ఈ గ్రంథాన్ని మనం దావీదు కీర్తనలు అని చెప్పి పిలుస్తూ ఉంటుంటాం. మరి గానకోవిదులైనటువంటి దావీదు గారు విరచితమైనటువంటి 30వ కీర్తనని ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఇది గృహ ప్రతిష్టాపన గానం, అంటే మరి గృహ ప్రవేశం, హౌస్ డెడికేషన్ సందర్భాల్లో పాడుకునేటువంటి సంగీతం. గృహాలను దేవునికి ప్రతిష్ఠించడం చాలా శ్రేష్టమైన విషయం. మనం మన ఇంట్లో నివసించినంత కాలం ఆయన కూడా ఇష్టపూర్వకంగా దానిలో ఉండగలిగేటువంటి వాతావరణాన్ని మనం కలిగించాలి. లేకపోతే ఆయన మనతో నివసించలేడు. 30వ దావీదు కీర్తనలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దావీదు దీవెనలు లేక దావీదు ఆశీర్వాదాలు ఇవి కనిపిస్తాయి. అందరూ కోరుకునేటువంటివి ఆశీర్వాదాలు. వద్దు అన్న వాళ్ళు మరి మనకు ఎవరు కనిపించరు. ఆశీర్వాదాల వనరులు యేసుక్రీస్తు ప్రభువారి నందే మనకు ఉన్నాయి అంటూ ఆర్ఆర్కే గారు ఒక కీర్తన రచించాడు. దీవెనల కర్త దేవుడు, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైనవి అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. దావీదు పొందినటువంటి దీవెనలు ఎలాంటివో మనం గమనించినట్లయితే ఈ యొక్క కీర్తనలు మనం ధ్యానం చేద్దాం. 30వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. స్వస్థత అంటే అర్థం ఏంటంటే కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకొనటం. డాక్టర్ హీల్స్ యూ, డాక్టర్ ట్రీట్స్ యూ, గాడ్ హీల్స్ యూ. అంటే నిన్ను ట్రీట్మెంట్ చేసేది మాత్రం డాక్టరు, హీలింగ్ చేసేది మాత్రం దేవుడు. ఈ సత్యాన్ని ప్రతి వారు తెలుసుకోవాల్సినటువంటిది. అంటే ఇక్కడ దావీదు పొందినటువంటి దీవెనలు ఎలాంటివంటే, నెంబర్ 1 అనారోగ్యం నుంచి ఆరోగ్యం, ఫ్రమ్ సిక్నెస్ టు హెల్త్ అన్నమాట. అనారోగ్యం నుంచి ఆరోగ్యం. ఇక్కడ యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అంతకు పూర్వం ఏ అనారోగ్యం నాకు లేదని చెప్పి దావీదు చెప్పడం లేదు. ఆరోగ్యం సరిగా లేనప్పుడు దావీదు మరి దేవునికి ప్రార్థించాడు, యెహోవా స్వస్థపరిచాడు. ఇది ఆయన వ్యక్తిగతమైనటువంటి అనుభవం అన్నమాట. దావీదు రాజు, దావీదు పితరుడు, దావీదు ప్రవక్త, దావీదు దైవజనుడు. చూసారు ఎన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయో. ఇంత గొప్ప వ్యక్తికి అనారోగ్యమా? భక్తులకు జబ్బులు రావచ్చా? భక్తులకు జబ్బులు వస్తాయా అని కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి లాజరు ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్లో కాదు, రోగి అయ్యాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి లాజరు రోగి అయ్యాడని చెప్పి అతని సోదరిమణులు యేసుక్రీస్తు ప్రభువారికి వర్తమానం పంపారు. వీటన్నిటిని చూస్తే వీటన్నిటి ద్వారా ఏమర్థమవుతుంది? దేవుడు ప్రేమించే వారికి రుగ్మతలు వస్తాయి అని దీని అర్థం. అందరికీ వస్తాయని కాదు. ఏలియాకు మరణకరమైన రోగం వచ్చి మృతి చెందాడు. అలాగే దావీదుకు కూడా అస్వస్థత కలిగింది, కానీ మృతి చెందకుండా దేవుడు కాపాడాడు. నీవు నన్ను స్వస్థపరిచావు అంటే దేవుడు బాగు చేయువాడని దీని అర్థం. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని ఆయన చెప్పుకున్నాడు నిర్గమకాండం 15:26లో. హెబ్రీ భాషలో యెహోవా రాఫా అని ఉంది. దీని అర్థం బాగు చేసే దేవుడని. అసలు దావీదుకు ఎందుకు అనారోగ్యం వచ్చింది? దావీదు గర్వించినందునంటారా, లేకపోతే దావీదు గారు అతిశయించడంటారా, లేకపోతే ఇశ్రాయేలును లెక్కించుకొని నాకు ఇంత బలం ఉందని ఉప్పొంగినందున ఈ రోగం కలిగి ఉండొచ్చని చెప్పి బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు. 1వ దినవృత్తాంతాల గ్రంథం
21వ అధ్యాయంలో జనాభా లెక్కల ఫలితంగా దేవుడు దావీదుని శిక్షించాడు. దావీదు అతిశయపు పలుకులు గమనించండి. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొన్నప్పుడు నేను కలత చెందితిని. కీర్తనలు 30:6-7 మన సంఖ్యాబలాన్ని బట్టి, ధనాభివృద్ధిని బట్టి, పేరు ప్రఖ్యాతను బట్టి మనం అతిశయిస్తూ ఉంటుంటాం. ఆ కారణాన దేవుడు మనల్ని ప్రేమించి ఏదైనా ఒక కష్టం కలిగించి తన మార్గంలోకి తెచ్చుకుంటాడు. దావీదుకి అదే జరిగింది. అనారోగ్యాలు రావడానికి పై ఒక్క కారణం మాత్రమే కాదు, అనేక కారణాలు ఉన్నాయని చెప్పి విశ్వాసులంతా కూడా నమ్మాలి. దావీదు చేసినటువంటి పాపకార్యం నిమిత్తం దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకున్నాడు. దావీదు దేవుని పైన ప్రభులా గమనించాలి. దావీదు గారు దేన్నైనా భరించగలడేమో కానీ దేవుని ముఖం చూడకుండా ఉండలేడు. అందుకు తన పాపమును ఒప్పుకొని ప్రక్షాళన పొందాడు దావీదు గారు. అడ్డంగా ఉన్నటువంటి గోడను తొలగించుకున్నాడు. అప్పుడే ఆయన అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోనికి నడిపించబడ్డాడు. అనారోగ్యం నుంచి ఆరోగ్యం పొందుకోగలిగాడు. కాబట్టి నెంబర్ 1 ఇక్కడ దావీదు పొందుకున్నటువంటి దీవెనలో మొట్టమొదటి అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి. నెంబర్ 2 మరణము నుంచి జీవానికి, ఫ్రమ్ డెత్ టు లైఫ్. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. పాతాళంలో నుండి యెహోవా దావీదు ప్రాణమును విమోచించాడు. కీర్తనల 30:3. ఈ విషయాలన్నీ కూడా మనకు ఏం బోధిస్తూ ఉన్నాయంటే, సమాధి నుంచి దావీదు ప్రాణం కాపాడింది అంటే జీవం పోసుకున్నాడు. మృతుడైనటువంటి దావీదును దేవుడు లేవదీశాడు. దావీదు పొందినటువంటి రెండవ దీవెన జీవం, లైఫ్. జీవంపునిచ్చిన దేవుడా అని ఒక పాత పాట మనం పాడుతూ ఉంటుంటాం కదా. యేసు జీవప్రదాత. కేవలం జీవం మాత్రమే కాదు, సమృద్ధి జీవం ఇవ్వడానికి పరమ నుండి భూమికి అరుదించానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు ఉద్బోధించాడు. హల్లెలూయా. యోహాను సువార్త 10:10. కాబట్టి దేవుని దగ్గర మనకు 3 లభిస్తాయి. నెంబర్ 1 జీవ సమృద్ధి, యోహాను సువార్త 10వ. రెండవది ఆత్మ సమృద్ధి, తీతు 3వ. వాక్య సమృద్ధి, కొలస్సీ 3వ. అందుచేత యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి అని 30వ కీర్తన 4వ దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నెంబర్ 1 అనారోగ్యం నుంచి ఆరోగ్యం పొందుకున్నాడు. నెంబర్ 2 మరణం నుంచి జీవానికి. నెంబర్ 3 శోకము నుండి సంతోషానికి, ఫ్రమ్ మార్నింగ్ టు రిజాయిసింగ్. హల్లెలూయా. సాయంకాలం ఏడ్పు వచ్చి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. కీర్తనల గ్రంథం 30:5. దేవుడైనటువంటి యెహోవా దావీదుకు అనుగ్రహించినటువంటి 3వ దీవెనను సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. కొందరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటారు, మరికొందరు దుఃఖముఖంతో కనిపిస్తారు. ఎందుకు? దుఃఖముఖం అంటే భక్తి అని అర్థం. భక్తి అని అనుకుంటారు కొంతమంది. సీరియస్గా ఉండటం కొందరు దృష్టిలో అది దేవుని సంతోషపెట్టే విషయంగా భావిస్తారు. దావీదుకు సాయంత్రం ఏడ్పు వచ్చింది, అది రాత్రంతా ఉండింది. ఉదయం ఏడ్పు మాయమైపోయి దాని స్థానంలో సంతోషం జన్మించింది. ఆ సంతోషం దైవ ప్రసాదం అని చెప్పి దావీదు అన్నాడు. యేసులో ఉన్న వారికి చెప్పనాసక్యమైనటువంటి సంతోషాన్ని ఆయన ప్రసాదిస్తాడు. నీవు సంతోషించాలంటే ఏం చేయాలి? నపుంసకుడు బాప్తిస్మం పొంది సంతోషించాడు. యేసు శిష్యులు సువార్త ప్రకటించి సంతోషించారు. ఇశ్రాయేలీయులు కానుకలు అర్పించి సంతోషించారు. ఫిలిప్పు సూచక క్రియల వలన ప్రజలను సంతోషించారు. గమనించాలి, ఫిలిప్పు చేసిన సూచక క్రియల వలన ప్రజలంతా కూడా సంతోషించారు. వాక్యం ధ్యానించడం ద్వారా సంతోషం కలుగుతుంది. ప్రార్థించడం ద్వారా సంతోషం పొందగలుగుతాం. ఆయనను ఆరాధించడం ద్వారా సంతోషించగలుగుతాం. చాలామంది రాత్రి కలిగినటువంటి దుఃఖానికి కృంగిపోయి ఉదయం సంతోషం కొరకు ఎదురు చూడక జీవితాన్ని చాలిస్తూ ఉంటుంటారు. ఒక ఉదయం ఉందని నమ్మగలిగితే అలా జరిగించరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయమున సంతోషం కలదు. 30వ కీర్తన 5వ. చాలామంది రాత్రి గతిస్తూనే ఒక శ్రేష్టమైన శుభోదయం ఉందని మర్చిపోతుంటుంటారు. ఉదయకాలం సంతోషాన్ని, దేవుని శక్తిని, బలాన్ని పొందుకొనడానికి అది తగినటువంటి సమయం. ఉదయకాలం ఇశ్రాయేలుకు దేవుడు మన్నానిచ్చాడు. ఏసే మన్నా
ఏసే మన మన్నా, ఏసే మన అన్న. ఉదయకాలం ఏలియాకు కాకులు అప్పము మాంసం తెచ్చిచ్చాయి. ఉదయకాలం యేసు తన శిష్యులకు కాల్చినటువంటి చేపలను రొట్టెలు ఇచ్చాడు. నేటి విశ్వాసమైనటువంటి మనం ఉదయం ఆయన బంగారు ముఖాన్ని వీక్షించడం ఎదురు చూడాలి. ప్రతి ఉదయం దావీదు వేకువ రెక్కలు కట్టుకుని ఆయన ముఖం కొరకు ఎదురు చూసి గొప్ప భాగ్యం పొందినటువంటి వాడు. నిద్రలేస్తూనే కొందరు తమకు ప్రియమైనటువంటి కుమార్తె ముఖము, కుమారుని ముఖము, పిల్లల ముఖం, వాళ్ళ ముఖం, వీళ్ళ ముఖం చూస్తారు. లేకపోతే అద్దంలో వాళ్ళ ముఖం వాళ్ళే చూసుకుంటారు. ఆ దినం ఏదేని నష్టం కలిగితే ఎవరి ముఖం చూస్తే ఆ దినమంతా నీవు సంతోషంగా ఉంటావు, ఇతరులకు సంతోష కారణమవుతావు. ఒక కవీశ్వరుడు ఉదయాన్ని గురించి ఇలా రాశాడు: రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరు చెప్పలేదా? విశ్వాసి, నీ చీకటి పొగ మంచులాగా పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరు చెప్పలేదా? మంచు వర్షమై, వర్షం వడగండ్ల తీవ్రమై తుఫానుగా మారుతుందని ఎప్పుడు భయం పెట్టుకుంటావు ఎందుకు? రాత్రిని ఆనుకునే పగలు, కష్టాన్ని ఆనుకునేటువంటి సుఖము ఉన్నాయని చెప్పి తెలియదా? చలికాలం వచ్చిన వెంటనే వసంతకాలం రాదా? నిరీక్షణ కలిగి ఉండు, దేవుడు నిన్ను నిరాశపరచడు. ప్రతి ఉదయం నీకో శుభోదయం కావాలని నా ప్రియమైనటువంటి ప్రభు కోరుకుంటున్నాడు. నయోమికి రాత్రి సంభవించింది అంటే బెత్లెహేములో కరువు. వెంటనే ఒక ఉదయం దేవుడిచ్చాడు. బోయాజు రూతును వివాహం చేసుకున్నాడు. నయోమి నోటి నిండా నవ్వే. హల్లెలూయా. 4వదిగా గోనె బట్ట నుండి ఆనంద వస్త్రానికి, ఫ్రమ్ సాక్ క్లోత్స్ టు జాయ్. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. 30 దావీదు రాజు పొందినటువంటి దీవెనలలో ఇది చివరిది. గోనె బట్ట వేరు, ఆనంద వస్త్రం వేరు. గోనె బట్ట అసలు వస్త్రమే కాదు, గోనె దుఃఖమునకు సంతోష వస్త్రమును ధరింపచేయువాడు. గమనించాలి, గోనె వస్త్రమును విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేయువాడు మన దేవుడు. పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి వారు, వ్యాధిగ్రస్తులు, దుఃఖితులు, దుఃఖముఖులు, దుఃఖితులు ధరించేటువంటి వస్త్రం గోనె బట్ట. దుఃఖించేటువంటి వారు ధరించే వస్త్రం గోనె బట్ట. అలాంటి గోనెకు ప్రతిగా ఆనంద వస్త్రం దేవుడు దావీదుకు ప్రసాదించాడు. నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. 11 సంతోషభరితమైనటువంటి సంగతులు దావీదు పొందుకున్నాడు. గమనించాలి, దావీదు పాడుకుంటూ ఉన్నాడు. పూర్వం గోనె బట్ట, ప్రస్తుతం సంతోష వస్త్రం. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసమో గోనెకు ఆనంద వస్త్రానికి అంత వ్యత్యాసం. గోనె బట్ట ధరించి వివాహాది శుభకార్యాలకు వెళ్ళగలుగుతామా? నో. అలా వెళితే గేటు దగ్గరే ఆగిపోవలసి వస్తుంది. శ్రేష్టమైన బట్టలు ధరించి వెళితే విందు యజమాని మనలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాడు. పవిత్ర గ్రంథం మంచి మంచి వస్త్రాల గురించి మనకు బోధిస్తూ ఉంది. వాటినే అభిషక్తులు డాక్టర్ ఏబి మాసిలమణి గారు వినూత్న వస్త్రములు అని చెప్పి ఉద్బోధించాడు. అడ్రస్ మనిషికి చాలా ముఖ్యము అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. అడ్రస్ నీ అడ్రస్ని తెలియజేస్తుంది అనమాట. డ్రెస్ మనిషి హోదాను పెంచుతుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో వినూత్నమైనటువంటి వస్త్రాల గురించి వ్రాయబడి ఉంది. దేవుడు ప్రసాదించినటువంటి వస్త్రాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఉల్లాస వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, శృంగారమైన పాగా, రక్షణ వస్త్రములు, నీతి అనేటువంటి పైబట్ట, ప్రశస్త వస్త్రము. ఈ విధంగా అనేకమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఈ రోజున ఈ యొక్క వస్త్రాలు ఉన్నాయా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా? ఉల్లాస వస్త్రం ఉందా? ఎప్పుడు విచారమేనా? స్తుతించేటువంటి వస్త్రం నీకున్నదా? శృంగారమైనటువంటి పాగా వస్త్రం నీకున్నదా? రక్షణ శిరస్త్రాణములు, నీతి అను పైబట్ట నీకున్నదా? ప్రశస్త వస్త్రం నీకున్నదా? దయచేసి ఇది ఒక ఏదో కార్యక్రమం అనుకోకుండా దేవుడు నాతో మాట్లాడిన సమయాన్ని స్వీకరించండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.